హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా రేషన్ కార్డులు అయితే 3 టైప్స్ ఉంటాయండి ఆ రేషన్ కార్డులు 3 టైప్స్ ఏంటంటే ఒకటి స్టేట్ కార్డ్ అండి స్టేట్ కార్డు ఒకటి నేషనల్ కార్డు ఒకటేమో అంత్యోదయ అన్న యోజన కార్డ్ అండి స్టేట్ కార్డు ఇప్పుడు నేను ఒక వీడియో చేశానండి మీ రేషన్ కార్డు మీ ఊర్లోనే యాడ్ అయిందా మీ రేషన్ షాప్లోనే యాడ్ అయిందని నేను ఒక వీడియో చేశాను అందులో అయితే మీరైతే చూసుకోండి మీ కార్డు ఏంటిది అనేది మీ స్టేట్ కార్డులో ఉందా లేకుంటే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులో ఉందా ఎన్ఎఫ్ఎస్ఏ కార్డ్ అంటే నేషనల్ కార్డ్ అంటే ఆ కార్డు ఉంటే మీరు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చండి అదే మన స్టేట్ కార్డు ఉంటే ఓన్లీ మన స్టేట్లోనే రేషన్ తీసుకోవచ్చండి ఇప్పుడు కరీంనగర్ జిల్లా వాళ్ళు ఉంటారు మంచిర్యాలలో తీసుకోవచ్చు హైదరాబాద్లో తీసుకోవచ్చు అట్లా స్టేట్ కార్డు ఉంటే అదే నేషనల్ కార్డు ఉంటే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డు ఉంటే అది మన వేరే డిస్టిక్లో రూల్ చేసి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకోవచ్చు మన కర్ణాటకలో తీసుకోవచ్చు మహారాష్ట్రలో తీసుకోవచ్చు ఎక్కడైనా తీసుకోవచ్చు అండి మీ కార్డు ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూసుకొని ఒకవేళ మీరు తెలంగాణ డిస్టిక్ అయ్యి ఉండి కూడా ఒకవేళ కర్ణాటకలో పోయి ఇప్పుడు బతుకుదేరు పోతారు కదండి వాళ్ళు అట్లా పోయే వాళ్ళైతే ఒకసారి అయితే మీరు లింక్ అయితే చేసుకోండి నేషనల్ కార్డుకి అయితే లింక్ చేసుకోండి అవుతుందట అండి కలెక్టరేట్లో ఆఫీస్లో అయినా కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఒకసారి అడిగితే వాళ్ళు చేస్తారట మేము కనుక్కున్నాం ఓకే కదండి ఇప్పుడు మనం అంత్యోదయ అన్న యోజన కార్డు గురించి అయితే తెలుసుకుందామండి అసలు ఈ అంత్యోదయ అన్న యోజన కార్డు అంటే ఏంటి ఈ కార్డు అంటే ఏంటండి ఇప్పుడు బిలో పావర్టీ లైన్ ఉంటారు కదా అంటే చాలా పేదవాళ్ళు ఉంటారు కదండి అంటే వాళ్ళకి ఉండడానికి ఇల్లు ఉండదు మన ల్యాండ్ ఉండదు పొలం అవేమి ఉండవు వాళ్ళ పేరు మీద ఇట్లా 2 వీలర్స్ కానీ అంటే బైకులు అండి ఆ బైకులు కూడా ఏమి ఉండవు వాళ్ళ 1 ఇయర్ ఇన్కమ్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఎంత అంటే ఒక 1 lakh బిలో లేకుంటే 50,000 అట్లా ఉన్న వారికైతే ఈ అంత్యోదయ అన్న యోజన కార్డ్ అయితే వర్తించుతుందండి అంటే మన ఫ్యామిలీలో ఒక 2 మెంబర్స్ ఉన్నారు అలాంటి వాళ్ళు ఆ ఫ్యామిలీలో 2 మెంబర్స్ ఉన్నా కూడా వాళ్ళకి అంత్యోదయ అన్న యోజన కార్డు కింద వాళ్ళకి 35 kgs అండి మంత్లీ 35 kgs అయితే బియ్యం ఇస్తారు ఒకవేళ 5 మెంబర్స్ ఉన్నా 2 మెంబర్స్ ఉన్నా ఓన్లీ 1 మెంబర్ ఉన్నా అలాంటి వాళ్ళకైతే 35 kgs వస్తాయండి ఇప్పుడు ఎవరెవరికి ఇస్తారంటే ఇప్పుడు బిలో పావర్టీ లైన్ అంటే చాలా పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వృద్ధులకి అంటే ముసలి వాళ్ళు ఉన్నారు కదా ముసలి వాళ్ళకి వికలాంగులకి మళ్ళీ ఒంటరి మహిళలకి మళ్ళీ భర్త చనిపోయిన వాళ్ళకి ఈ 4 కేటగిరీస్కి అయితే ఈ అంత్యోదయ అన్న యోజన కార్డ్ అయితే వస్తుందండి ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే మీరు మీ సేవకి వెళ్ళి మీ ఫొటోస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది ఆధార్ కార్డులు ఇంకా క్యాస్ట్ ఇన్కమ్ మీ ఫొటోస్ మీ ఆధార్ కార్డులు మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది ఆధార్ కార్డులు అండి అవన్నీ తీసుకెళ్ళి మీ సేవకి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి ఇప్పుడు ఒంటరి మహిళలు ఉన్నారు భర్త విడిచిపెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చేసుకోండి ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు భర్త చనిపోయిన వాళ్ళు ఏంటంటే భర్త చనిపోయే టైంకి వాళ్ళ పిల్లలు 15 years లోపు ఉండాలండి 15 years లోపు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అంత్యోదయ అన్న యోజన కార్డ్ అయితే వర్తించుతుందండి ఒకసారి అయితే మీ సేవకు అయితే తెలుసుకోండి ఇప్పుడు ఆల్రెడీ కార్డు ఉంటుంది అనుకుంది ఏదైనా జరిగి ఇట్లా మళ్ళీ భర్త కానీ చనిపోతే వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళైతే మీరు అప్లై చేసుకోండి అట్లా అప్లై చేసుకోవచ్చు డెత్ సర్టిఫికేట్ పెట్టి మీరు చేసుకోవచ్చు అండి ఆల్రెడీ కార్డు ఉన్న వాళ్ళైతే మీరు ఖచ్చితంగా మీ సేవకు అయితే అడిగి మీ ఫొటోస్ అంటే రీసెంట్గా అండి మీ ఫొటోస్ మీ ఆధార్ కార్డు మీ ఇన్కమ్ మీ క్యాస్ట్ అవన్నీ తీసుకెళ్ళైతే మీ సేవలో కలవండి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారండి ఆల్రెడీ కార్డు ఉన్న వాళ్ళు ఎట్లా అని అడిగితే ఆ విధానంగా అయితే చేసుకోండి ఎవరే ఊహించాం కదా ఇలాంటి పరిస్థితి వస్తుందని అలాంటి వాళ్ళైతే ఉన్న వాళ్ళు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి తప్పకుండా వస్తుందండి ఓకే కదండి ఇప్పుడు మీకైతే అర్థమైంది అనుకుంటాను అంత్యోదయ అన్న యోజన కార్డు ఏంటంటే ఇప్పుడు అర్హులు అయితే వీళ్ళే అండి వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు అండ్ భర్త చనిపోయిన మహిళలు అండి ఈ 4 కేటగిరీస్ వాళ్ళకైతే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీకైతే కార్డ్ అయితే ఇష్యూ అవుతుందండి ప్రతి నెల 35 kgs బియ్యం అయితే వస్తాయండి ఓకే కదా, మీకైతే అర్థమైంది అనుకుంటాను. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కూడా
అర్థమైంది అనుకుంటున్నానండి. మీ ఫొటోస్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆధార్ కార్డులు, మీ రేషన్ కార్డు, అంతకుముందు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, మీ క్యాస్ట్, మీ ఇన్కమ్, అది కూడా ఇన్కమ్ కూడా మీ 1 lakh బిలో ఉంటే బిలో వేయించుకోవాలండి. బిలో వేయించుకుంటే మీకు అయితే కార్డ్ అయితే అప్రూవ్ అవుతుందండి. వాళ్ళ ఇన్కమ్ అనేది 1 lakh బిలో అంటే 1 లక్ష లోపల ఉండాలి. 50,000, 80,000, 90,000 అట్లా బిలో ఉంటేనే మీకైతే వస్తుందండి. మీ సేవకి వెళ్ళి అయితే అడగండి ఒకసారి, కంపల్సరీగా వస్తుంది. మీరైతే స్టేట్ కార్డా, NFSA కార్డా, లేకపోతే అంత్యోదయ అన్న యోజన కార్డు అనేది ఒకసారి చూసుకోండి. అంత్యోదయ అన్న యోజన కార్డు ఏ విధంగా ఉంటే AAY అండి, AAY అని ఉంటుంది. మీకు కార్డు ఇష్యూ అయితే ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత చూసుకోవాలనుకుంటే చూసుకోండి. నేను వీడియో చేశాను కదా, ఆ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో పక్కకి వస్తుంది. స్టేటా, NSFA కార్డా, లేకపోతే అంత్యోదయ అన్న యోజన కార్డు అనేది అయితే కనబడుతుందండి. ఒకవేళ అప్రూవ్ అయిన వాళ్ళు ఒకవేళ ఎలా చెక్ చేసుకోవాలంటే అలా చెక్ చేసుకోండి, కంపల్సరీగా చూపిస్తుందండి. ఓకే కదండి, మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. IMPDS అనేది నో అనేది అయితే ఎవరు కామెంట్ చేయట్లేదండి. అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు వేరే స్టేట్లో బియ్యం తీసుకోవాలనుకునే వాళ్ళైతే కంపల్సరీగా అయితే NFSA కార్డుకి అయితే మీరైతే లింక్ చేసుకోండి. లింక్ చేసుకుంటే కంపల్సరీగా లింక్ అవుతుందండి. ఓకే కదండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా మన ఛానల్లో జాయిన్ కావాలనుకుంటే ప్లీజ్ అండి జాయిన్ కండి, నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఎవరికైనా వీడియో నచ్చితే మాత్రం జాయిన్ కండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలతో అంటే మేము ముందుకు వస్తానండి. ఓకే కదండి, మీకైతే ఈ టాపిక్ అయితే అర్థమైంది కదా. అంత్యోదయ అన్న యోజన కార్డ్ అయితే 35 kgs అండి పర్ మంత్. ఒక నెల 35 kgs అయితే బియ్యం వస్తాయండి. మన మందితోని పని లేదండి. 5 members ఉన్న 35 kgs, 6 members ఉన్న 35 kgs, 2 members ఉన్న 35 kgs బియ్యం వస్తాయండి. ఎవరికి ఇస్తారంటే వృద్ధులకు, మన వికలాంగులకి, భర్త చనిపోయిన వాళ్ళకి, ఇంకోటి ఒంటరి మహిళకి, వీళ్ళు కూడా బిలో పావర్టీ లైన్ కిందనే ఉండాలంటే అంటే వాళ్ళ ఇన్కమ్ అనేది 1 lakh బిలో ఉండాలి. 1 lakh కంటే తక్కువ ఉండాలి. తక్కువ ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్ అయితే వర్తించుతుందండి. ఓకే కదా, మీకు అయితే అర్థమైంది కదా. వీటికి ఏం కావాలంటే ఫొటోస్, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళైతే రేషన్ కార్డు నెంబరు, క్యాస్ట్, ఇన్కమ్, ఇంతే అండి. ఇది తీసుకెళ్ళి అయితే మీరు మీ సేవలో అయితే అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీకైతే అప్రూవ్ అవుతుందండి. ఓకే కదండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మాత్రం మన ఛానల్లో జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కండి. ఓకే అండి, బాయ్ బాయ్.